శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకమాశు నాశం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ ఎన్నో అద్భుతాలకు నిలవయ్యింది. ఈ కుంభమేళాలో దిగంబర్ నాగబాబా, ఖాదేశ్వర్ నాగబాబాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకమాశు నాశం. మేళా ప్రాంగణంలో దిగంబర్ నాగబాబా కుడి చేతిని పైకి లేపి నిలబడ్డారు. సనాతన ధర్మాన్ని, భారతదేశ భవిష్యత్తును రక్షించాలి అనే ధ్యేయంతో తన కుడి చేతిని పైకి లేపి గత 5 ఏళ్లుగా నిలబెడుతున్నానని చెబుతున్నారు. ఇక ఖాదేశ్వర్ బాబా గత 12 ఏళ్లుగా మేళా ప్రాంగణంలో కుడి చేతిని పైకి లేపి నిలబెడుతున్నారు. 2 రుద్రాక్షలు ధరించి 12 సంవత్సరాల తపస్సు ద్వారా సనాతన ధర్మానికి అంకితమైన వ్యక్తిగా గీతానందగిరి బాబా ప్రశంసలు అందుకుంటున్నారు. 40 ఏళ్లుగా మౌనవ్రతం పాటిస్తూ కేవలం టీ తీసుకుంటూ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా ఉచితంగా IAS కోచింగ్ అందిస్తూ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నారు సోనాభద్రాకి చెందిన అమర్జిత్. తలపై గోధుమ, బాజ్రా, శనగ మొక్కలు పెంచుకొని ప్రత్యేకతను చాటుకుంటున్నారు అనాజ్ వాలే బాబా. దశాబ్దాల నాటి కాషాయ రంగు కారులో ప్రయాణించే స్టైలిష్ బాబాయే అంబాసిడర్ బాబా. ఈయన మధ్యప్రదేశ్ లోని ఇందోర్ నుంచి కుంభమేళాకు చేరుకున్నారు. భారతదేశం అంతటా తన కారు ప్రయాణం ద్వారా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఈయన 4 సార్లు కుంభమేళాకు వచ్చారు. ఈ బాబా తన కారులోనే నిద్రించడం, తినడం చేస్తూ ఉంటారు. కుంభమేళా ముగియగానే వారణాసికి వెళ్లిపోతాను అని బాబా చెప్తున్నారు. అలాగే మహంత్ రాజ్పురి మహారాజ్ కబూతర్ వాలే బాబాగా ప్రసిద్ధి చెందారు. ఈయన తలపై పావురంతో మహాకుంభమేళాలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరో సాధువు లిల్లీపుట్ బాబా 3 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో 32 సంవత్సరాలుగా స్నానం చేయకుండా ప్రయాగరాజ్ కుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఉజ్జయినిలో నివసించే రాధేపురి బాబా 14 సంవత్సరాలుగా ఒక చెయ్యి పైకెత్తి ఉంచి హఠయోగం ద్వారా ప్రపంచ శ్రేయస్సు కోసం తపస్సు చేస్తున్నారు. IIT బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్న IITN బాబా ఆధ్యాత్మిక మార్గంలో విజయాన్ని వెతుక్కుంటూ, జీవితాన్ని వెతుక్కుంటూ తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. 108 రుద్రాక్ష మాలలతో రుద్రాక్ష బాబా కుంభమేళా చేరుకున్నారు. ఈ మాలల్లో దాదాపు 11,000 రుద్రాక్షలు ఉన్నాయి. వీటన్నింటి బరువు దాదాపు 30 కిలోలు ఉంటుందని తెలిపారు. ఈ కారణంగానే ఈయన రుద్రాక్ష బాబాగా గుర్తింపు పొందారు. శివునికి ప్రతిరూపంగా రుద్రాక్షలను ధరిస్తారని, అందుకే తాను రుద్రాక్షలను ధరిస్తున్నానని రుద్రాక్ష బాబా తెలిపారు. సోషల్ మీడియాలో ఈయనకు అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడం విశేషం.